మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసుంటారనమాట. తమ్నెల్లో విఆర్ రాజా గారి ఫోటో అయితే పెట్టాను. అసలు విఆర్ రాజా కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి అసలు ఏమాత్రం తగ్గకుండా ప్రమోట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఏదన్నా ఒక సినిమా ముందు ముఖేష్ యాడ్ వచ్చేటట్టు మనోడు ప్రతి వీడియో మధ్యలోనూ కూడా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే ఉంటుంది అనమాట. మనోడు అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు కూడా బెట్టింగ్ యాప్స్ పైన దాదాపు ఒక 180 కోట్ల వరకు కూడా సంపాదించుకున్నాడని చెప్పేసి నా అంచనా. ఎందుకంటే ఒక 3 నెలలు ప్రమోట్ చేస్తే ఒక బెట్టింగ్ యాప్ని మనోడికి 1,50,00,000 పైన అయితే వస్తుంది అనమాట. మనోడు కంటిన్యూస్గా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అలా కంటిన్యూగా చేస్తూనైతే ఉంటున్నాడు అనమాట. ఏంటంటే ఈడు చేసేది ఏంటి అంటే మనోడు వచ్చేసరికి ప్రాపర్ విజయవాడ అనమాట. ఏంటంటే కానీ మనోడిని మనం ఏం అనలేకపోతున్నాం. ఎందుకంటే మనోడు చేసేటువంటి వీడియోస్ అలాంటివి అనమాట. అంటే మనోడు నాలెడ్జ్ అంటే మనోడి దగ్గర చాలా నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట. మనోడు అంతా నాలెడ్జ్ పెట్టుకుని మనోడు పోని చదువుకున్నాడో ఏది ముద్రోడో కాదు కదా. మనోడు చదువుకున్నాడు, డిగ్రీలు ఉన్నాయి కాబట్టి కొంచెం మైండ్తో ఆలోచించి ఈ వీడియోస్ చేయకుండా ఉంటే బాగుండేది. ప్రమోషన్స్ అన్నీ కూడాను ఏంటంటే మనోడు చాలా నాలెడ్జ్ఫుల్ వీడియోస్ అయితే చేస్తాడనమాట. అంటే మనకి ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ అసలు మనోడిని అసలు ఏమి అనుభూతి కూడా కావట్లేదు నాకు. ఎందుకంటే మనోడు అందరికీ అంత నాలెడ్జ్ షేర్ చేస్తూ మనోడు ఎంత రీసెర్చ్ ఉండుంటే అన్ని వీడియోలు చేసి ఉంటాడు చెప్పండి. కానీ చేసి కూడా చేసిన ఒక దూల పని ఏంటి అంటే మనకి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అనమాట. ఈ మధ్యకాలంలో చాలామంది వీడియోస్ ఎవరన్నా బెట్టింగ్ యాప్ వీడియో పెడుతుంటే దాని కింద అందరూ కూడా విఆర్ రాజా గురించి చేయండి, విఆర్ రాజా గురించి చేయండి అని చెప్పేసి అందరూ కూడా కామెంట్లు అయితే పెడుతున్నారు అనమాట. అసలు విఆర్ రాజా అంటే నేను కూడా చాలా ఎప్పటి నుంచో అయితే ఫాలో అవుతున్నాను. నేను కూడా చూశాను అనమాట. అన్ని వీడియోస్లో మ్యాక్సిమం ఒక 100 వీడియోలు ఉంటే దాంట్లో 98 వీడియోస్లో మనకి ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనోడికి దయచేసి ఒకసారి అందరూ చెప్పండి. ఏంటంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నట్టయితే చెప్దాం. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వద్దు బ్రో అనేది చెప్దాం అనమాట. నేను ఒక అవినాష్ వీడియో పెట్టినప్పుడు దానికి కింద ఒక పత్తితో కామెంట్ పెట్టాడు అనమాట. చెప్తారు మేము ఆడంలే, ఆయన నీకెందుకు బ్రో అవినాష్ చెప్పాడంటే ఏంటంటే ఆయన రూల్స్ పెట్టచ్చు కానీ ఆయన రూల్స్ అయితే ఫాలో అవ్వడంట. కింద అలాగే కామెంట్లు అయితే పెట్టారు అనమాట. మనకి ఏంటంటే విఆర్ రాజా అనే వ్యక్తి మనకి చాలా బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేశాడు అనమాట. మనోడు పేరు కూడా దృష్టిలో ఉంది ఆల్రెడీ. వాళ్ళు రేపు అవినాష్ కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాడనమాట. అది మాత్రం పక్క. ఎందుకంటే మనోడు బెట్టింగ్ యాప్స్ అనుకుంటమే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ లిస్టులో ఇంకా క్రాంతి వ్లాగర్ కూడా ఉన్నాడు, షణ్ముఖ్ జశ్వంత్, చాలా మంది సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పైన వీడియోలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో కూడాను. ఏంటంటే బెట్టింగ్ అనే దాన్ని మనం చాలా టర్న్ చేయాలి. ఎందుకంటే బెట్టింగ్ వల్ల గత సంవత్సరంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1800 మంది వరకు కూడా చనిపోయారనమాట బెట్టింగ్ని యూజ్ చేసుకుని. కాబట్టి ఏంటంటే మన విఆర్ రాజాకి అందరూ కూడా రిక్వెస్ట్ చేద్దాము, కింద విఆర్ రాజాని ట్యాగ్ చేయండి, ఎదురిటేట్ ఇచ్చేసి. ఏంటంటే మనోడు వీడియో చూసిన తర్వాత ఓకే నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను అనుకుంటే పర్లేదు, లేదంటే మాత్రం యాక్షన్ అనేది సీరియస్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నిన్న అవినాష్ని చూసారు మీరు, నేను ఎన్ని బూతులు తిట్టాను. ఎందుకు మనోడిని ఏమనట్లేదంటే మనోడు ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అటువంటిది అనమాట. కాబట్టి మనోడు చేసే హార్డ్ వర్క్కి నేను ఎలాంటి అనలేకపోతున్నాను అనమాట. కాకపోతే ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా ఉండుంటే, డబ్బులకి ఆశపడకుండా ఉండుంటే మనోడిని ఈ వీడియో కూడా చేసేవాడిని అయితే కాదనమాట. అంటే వాళ్ళకి అసలు డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పేసి మీరు చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దాదాపు వాళ్ళు చెప్పిన బెట్టింగ్ యాప్ని ఎక్కించుకున్నారు అనుకోండి, ఎక్కించుకున్న తర్వాత మీరు దాంట్లో ఒక 100 రూపాయలు వేసి కనుక పోగొట్టుకుంటే దాంట్లో 50 రూపాయలు వచ్చేసరికి మీరు చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవడైతే ఉంటాడో ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఒక 50 రూపాయలు వెళ్తాయి. ఆ మధ్య ఉన్న బ్రోకర్కి ఒక 20 రూపీస్ వెళ్తాయి. మిగతా 30 రూపీస్ ఏవైతే ఉన్నాయో అది యాప్ దానిలో తీసుకుంటాడు అనమాట. ఈ కైండ్ ఆఫ్ అయితే మొత్తం బెట్టింగ్ మాఫియా అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్న మాత్రం మీరు అసలు ఎక్కడ కూడా ఎవరు టెలిగ్రామ్ ఛానల్స్లోనూ జాయిన్ అవ్వదు. ఎలా జాయిన్ అవుతే డీల్స్ ఛానల్స్లోనూ, లేదంటే ఏదన్నా స్కూల్కి కానీ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే నాలెడ్జ్ షేర్ చేసుకుని, అలాంటి వాటిలో అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ దాంట్లో కానీ ఎవరు జాయిన్ అవుతే మీరు ఒక్కసారి జాయిన్ అయ్యి అలా వదిలేసినా కానీ వాళ్ళకి మీరు బూస్టప్ ఇచ్చినట్టే అనమాట. కాబట్టి దయచేసి అలా ఎవరు కూడా అలాంటి తప్పులు చేయొద్దు. అందరూ కూడా కింద విఆర్ రాజాని అయితే ట్యాగ్ చేయండి.